ఇనీషియల్ దాని నుంచి కనుక కంపేర్ చేసుకొని చూస్తే అంటే ఏ పాయింట్లో మీ దగ్గరకు రావచ్చు అంటారు? అండ్ ఇనీషియల్ టైం నుంచి కనుక మనం చూసుకుంటే ఎన్ని సిట్టింగ్స్లో ఇది మనకి రిలీఫ్ దొరికే అవకాశం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నొప్పి స్టార్ట్ అయిన తర్వాత ఇవాల్యుయేట్ చేయాలి. కొన్నిసార్లు మీకు ఇనీషియల్ డేస్ లోనే నొప్పి ఉంటే ఫిజియోథెరపీ చేస్తే టాబ్లెట్స్ యూస్ చేస్తే తగ్గిపోతుంది. కానీ మీకు 2-3 months తర్వాత కూడా అలాగే నొప్పి ఉంటే మూవ్మెంట్స్ రిస్ట్రిక్ట్ అయిన తర్వాత తప్పకుండా చెక్ చేయాలి. అంటే ఏ ఫ్లూయిడ్ వల్ల ఏదైనా డిస్టర్బెన్స్ అవటం వల్ల ఎందుకు అలా వస్తుంది? మెయిన్ రీజన్ ఇస్ రాత్రి నిద్ర డిస్టర్బెన్స్. ఓకే రెస్ట్రిక్షన్ ఆఫ్ మూవ్మెంట్ మీన్స్ ఇది ముందు ఇది లిఫ్ట్ చేసినప్పుడు ఇది మూవ్మెంట్ ఎంత ఓకే ఉండే బట్ ఇప్పుడు అనేబుల్ టు డూ. ఓకే ఈ 2 రెడ్ ఫ్లాగ్స్ ఉంది. ఈ 2 ప్రాబ్లం ఉంటే తప్పకుండా ఫాస్ట్ గానే డాక్టర్ కి చెక్ చేయాలి. సో ఇది ఆ టైంలో ఎక్స్రేలో జనరల్ గా ఎక్స్రే చేస్తారు. ఎక్స్రేలో బోన్స్ కనిపిస్తుంది. మసిల్లో ప్రాబ్లం, నీర్ ఉందా లేదా, కార్టిలేజ్ ప్రాబ్లం ఎక్స్రేలో తెలీదు. సో ఎంఆర్ఐకి అవసరం ఉంటే ఆర్ ఇప్పుడు ఇది జనరల్ గా ఇది పెయిన్ ఫిజిషియన్స్ దగ్గర వెళ్తే అల్ట్రాసౌండ్ లో చూస్తాను.